మహాశివరాత్రి వేళ ఈ పరిహారాలు పాటిస్తే ఆర్థిక వివాహపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. శివపురాణం ప్రకారం ఈ పవిత్రమైన రోజున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగింది. అందుకే వీరికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ రోజంతా ఉపవాస దీక్షను ఆచరించి రాత్రి జాగరణ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 26 బుధవారం రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకోనున్నారు. ఇదే రోజున పరిధి యోగంతో పాటు కొన్ని శుభయోగాలు ఏర్పడనున్నాయి. శివపురాణం ప్రకారం ఈశ్వరుణ్ణి కొలిచే వారంతా జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. బోలా శంకరుడు తన భక్తులపై ఎల్లవేళలా ఆశీస్సును కురిపిస్తాడని ఉంటాడు. శివపురాణంలో మహాదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు, ఆర్థిక వివాహ సమస్యల నుంచి బయటపడేందుకు అనేక పరిహారాలు ఉన్నాయి. మహాశివరాత్రి వేళ ఎలాంటి పూజలు చేస్తే శివయ్య అనుగ్రహం దక్కుతుంది, ఏ చర్యలు తీసుకుంటే వివాహ, ఆర్థికంలో మంచి ఉపశమనం లభిస్తుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము. జలాభిషేకం. మహాశివరాత్రి రోజున గంగాజలం, నల్ల నువ్వులను నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. ఇదే సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక సంక్షోభం తొలగిపోవడంతో పాటు ఉద్యోగాలకు, వ్యాపారులకు సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ జీవితంలో ప్రతికూలతల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ కాలంలో మీ పెండింగ్ పనులు కూడా తిరిగి ప్రారంభిస్తారు. మీకు రహస్య శత్రువుల నుంచి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. శివాలయంలో దీపారాధన. ఆర్థికపరమైన సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో వారందరూ శివయ్యకు ఇష్టమైన సోమవారం రోజున ఇలాంటి పరిహారాలను పాటించాలి. మీరు నివసించే ప్రాంతంలో సాయంకాలం సంధ్యా వేళలో శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న శివలింగం దగ్గర నెయ్యి దీపం వెలిగించి మీ మనసులో కోరికలను కోరుకోవాలి. ఈ పరిహారాన్ని ఒక సోమవారం ప్రారంభించి 41 సోమవారాల పాటు దీపారాధన చేయాలి. ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడేందుకు ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే మహిళలు ఋతుక్రమం సమయంలో ఈ పరిహారాన్ని చేయకూడదని గుర్తుంచుకోండి. ఋతుక్రమం ముగిసిన తర్వాత ఈ పరిహారాన్ని చేయాలి. శివయ్యకు నైవేద్యం. శివపురాణం ప్రకారం మహాశివరాత్రి రోజున మీరు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని పొడిగా ఉన్నది కాకుండా ముద్దగా ఉండే అన్నం పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి. శివలింగంపై ఏదైనా తెల్లని గుడ్డ కట్టి దానిపై అన్నం పెట్టాలి. ఇలా చేయడం వల్ల మీరు ఆర్థికపరమైన విషయాల్లో ఉత్తమ ఫలితాలను పొందుతారు. శివయ్య ప్రత్యేక అనుగ్రహం కోసం. శివపురాణం ప్రకారం గోధుమలు, బార్లీ చాలా పవిత్రమైనవి. పరమేశ్వరుని పూజలో ఇవి అత్యంత కీలకమైనవిగా పరిగణించబడ్డాయి. నీటిలో బార్లీని కలిపి శివలింగానికి సమర్పించడం వల్ల మీకు భౌతిక సంతోషం కలుగుతుంది. మీ పూర్వీకులు కూడా సంతోషిస్తారు. మహాశివరాత్రి రోజున గోధుమలు దానం చేయడం వల్ల మీకు శివుని అనుగ్రహం లభిస్తుంది. గోధుమలతో చేసిన వంటకాలు కూడా శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి నమ్ముతారు. మహాశివరాత్రి రోజున గోధుమలతో ఈ పరిహారాన్ని పాటించడం వల్ల మీ ఇంట్లో ఆనందం, సామరస్యం పెరుగుతుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు. మహాశివరాత్రి పర్వదినాన శివలింగం దగ్గర దీపం వెలిగించడం వల్ల తమ జీవితంలో నెలకొన్న చీకట్లన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. శివలింగం దగ్గర ప్రతిరోజు రాత్రి తొలి భాగంలో దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో చీకటి తొలగిపోతుందని శివపురాణంలో పేర్కొనబడింది. అంతేకాదు, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ పరిహారంతో కుబేరుడు కూడా సంతోషిస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.